హాయ్, టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సబ్ క్వరీస్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్ క్వరీస్ అంటే ఏంటి అంటే ఒక క్వరీలో అనదర్ క్వరీని జనరేట్ చేయడాన్నే మనము సబ్ క్వరీస్ అనేసి కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా వద్ద ఒక టేబుల్ ఉంది, బ్యాచెస్ అనే ఒక టేబుల్. అదేవిధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. బ్యాచెస్ అనే టేబుల్లో ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ ఏ కోర్స్ అయితే రన్ అవుతుందో ఆ కోర్స్కి 10% ఫీజుని ఇంక్రీజ్ చేయమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాచెస్లో ఒరాకిల్ అనే కోర్సు ఒకటి కంటే ఎక్కువ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. ఆ ఒరాకిల్కి ఉన్న ఫీజుని 10% ఇంక్రీజ్ చేయమన్నా. ఆల్రెడీ ఒరాకిల్ అనే కోర్స్కి ఫీజు 5445 అని ఉంది. దానికి మనము 10% ఫీజుని ఇంక్రీజ్ చేయడం కోసం ఒక సబ్ క్వరీని జనరేట్ చేయమన్నా. చూడండి, అప్డేట్ ఏ టేబుల్లో, కోర్సెస్ అనే టేబుల్లో సెట్ ఫీజ్ ఈక్వల్స్ టు ఫీజ్ ఇంటూ 1.1 అంటే 10%, వేర్ కోర్స్ కోడ్ ఇన్ సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, కోర్స్ కోడ్ ఫ్రమ్ బ్యాచెస్. ఏ గ్రూప్కి ఆ గ్రూప్ సపరేట్ అవ్వాలి, గ్రూప్ బై కోర్స్ కోడ్ హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 1 అని ఇచ్చాను. ఫస్ట్ ఈ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ కోర్స్ కోడ్ని డిస్ప్లే చేయమన్నా ఫ్రమ్ బ్యాచెస్ గ్రూప్ బై కోర్స్ కోడ్ హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 1. బ్యాచెస్ అనే టేబుల్లో ఒకటి కంటే ఎక్కువ బ్యాచెస్ ఏదైతే రన్ అవుతుందో దాన్ని కౌంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒరాకిల్ అనే బ్యాచ్ 2 టైమ్స్ రన్ అవుతుంది అంటే ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ అయింది కనుక ఈ ప్లేస్ మొత్తంలో ORA అని వస్తుంది. ఇప్పుడు చూడండి, అప్డేట్ కోర్సెస్ సెట్ ఫీజ్ ఈక్వల్స్ టు ఫీజ్ ఇంటూ 10% వేర్ కోర్స్ కోడ్ ఇన్ ఒరాకిల్. ఒరాకిల్ అనే కోర్స్కి 10% ఫీజుని ఇంక్రీజ్ చేశాను. 1 రో అప్డేటెడ్ అని వచ్చింది. ఇప్పుడు కోర్సెస్ అనే టేబుల్ని డిస్ప్లే చేసి చూడండి, ఇక్కడ ఫీజు వచ్చి 5990 కింద వచ్చింది. ప్రీవియస్లీ మనకి 5445 ఉంది. ఇక్కడ 5990 కింద చేంజ్ అయింది. అంటే ఒరాకిల్ అనే బ్యాచ్ మనకి 2 టైమ్స్ రన్ అయ్యింది. అందువల్ల మనకి దాని యొక్క ఫీజుని 10% అప్డేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక క్వరీలో అనదర్ క్వరీని జనరేట్ చేస్తే దాన్ని మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే ఏ బ్యాచ్లో అయితే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండారో ఆ బ్యాచెస్ని రిమూవ్ చేసేయండి అని చెప్పాను. అంటే ఇక్కడ
బ్యాచెస్ అనే టేబుల్ ఒకటి ఉంది చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ 1 అనే టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ 1 అనే ఒక టేబుల్ ఉంది. ఇక్కడ నేనేమంటున్నాను అయితే, ఏ బ్యాచ్లో అయితే స్టూడెంట్స్ ఉండరో ఆ బ్యాచెస్ యొక్క డీటెయిల్స్ని రిమూవ్ చేసేయండి అన్న. ఇప్పుడు సబ్ క్వరీ చూడండి. డిలీట్ ఫ్రమ్ ఏ టేబుల్ బ్యాచెస్ 1 వేర్ బ్యాచ్ కోడ్ నాట్ ఇన్, సెలెక్ట్ బ్యాచ్ కోడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ 1 అనేసి ఎంటర్ చేశా. ఇక్కడ స్టూడెంట్స్ 1 అనే టేబుల్లో ఉన్న బ్యాచెస్ని డిస్ప్లే చేస్తుంది. B1 B2 B3 B4 B5 B6 B7 అన్న. వాళ్ళని వదిలివేసి మిగతా ఆల్ డీటెయిల్స్ని బ్యాచెస్ 1 అనే టేబుల్లోంచి రిమూవ్ చేయమన్నా. సో ఇప్పుడు మనకి స్టూడెంట్స్ అనే టేబుల్లోంచి ఏ బ్యాచ్ అయితే స్టూడెంట్స్ లేకుండా ఉన్నారో ఆ బ్యాచ్ డీటెయిల్స్ని రిమూవ్ చేస్తుంది. ఒకవేళ ప్రతి బ్యాచ్లోనూ స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయదు. ఇక్కడ 2 rows డిలీటెడ్ అని వచ్చింది. ఎందుకు అంటే, మీరు ఒకసారి బ్యాచెస్ 1 అనే టేబుల్ చూడండి. ఇక్కడ B1 B2 B3 B4 B5 B6 B7 వచ్చింది. ఇక్కడ స్టూడెంట్స్ అనే టేబుల్లో B1 B2 B3 B4 B5 ఇవి ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది? సెలెక్ట్ బ్యాచ్ కోడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ 1 అంటే మనకి B1 B2 B3 B4 B5 ఇవి డిస్ప్లే అవుతున్నాయి. డిలీట్ ఫ్రమ్ బ్యాచెస్ 1 వేర్ బ్యాచ్ కోడ్ నాట్ ఇన్, ఇక్కడ ఉన్నవి తప్ప, అంటే B1 B2 B3 B4 B5 తప్ప మిగతా 2 బ్యాచెస్ని రిమూవ్ చేయమన్నా. ఇప్పుడు బ్యాచెస్ 1 అనే టేబుల్ని డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఫ్రమ్ బ్యాచెస్ 1 అని ఇచ్చాను. ఇక్కడ B1 నుంచి B5 ఉంది. ప్రీవియస్లీ డిస్ప్లే చేసినప్పుడు B6 B7 ఉంది. మనము సబ్ క్వరీ ద్వారా ఏ బ్యాచ్లో అయితే స్టూడెంట్స్ లేరో ఆ బ్యాచెస్ని రిమూవ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము స్టూడెంట్స్ లేని బ్యాచెస్ని రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నా వద్ద 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అనే ఒక టేబుల్, అదేవిధంగా దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న కోర్సెస్ అనే టేబుల్ ఉంది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే, బ్యాచెస్ అనే టేబుల్లో B1 అనే బ్యాచ్ని ఏ ఫ్యాకల్టీ అయితే టీచ్ చేస్తున్నాడో ఆ ఫ్యాకల్టీనే B7 అనే బ్యాచ్ను కూడా టీచ్ చేయమని చెప్పాను. నిజానికి B1 అనే బ్యాచ్ని జీకే అనే ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నాడు. B7 అనే బ్యాచ్ని జేసి అనే ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నాడు. నా కాన్సెప్ట్ ఏంటి అంటే, B1ని టీచ్ చేస్తున్న జీకే అనే ఫ్యాకల్టీని B7 అనే బ్యాచ్ను కూడా టీచ్ చేయమని చెప్పాను. ఇప్పుడు సబ్ క్వరీ చూడండి. అప్డేట్ ఏ టేబుల్ అండి? బ్యాచెస్. సెట్ ఫ్యాకల్టీ కోడ్
ఈక్వల్స్ టు సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, ఫ్యాకల్టీ కోడ్ ఫ్రమ్ ఏ టేబుల్, బ్యాచెస్, వేర్ బ్యాచ్ కోడ్ ఈక్వల్స్ టు ఏ బ్యాచ్, B1 అనే బ్యాచ్ ఎవరికి అప్లై చేయాలి, వేర్ బ్యాచ్ కోడ్ ఈక్వల్స్ టు B7 అనే బ్యాచ్కి అప్లై చేయాలి. ఫస్ట్ ఈ క్వరీ జనరేట్ అవుతుంది. సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, ఫ్యాకల్టీ కోడ్ ఫ్రమ్ బ్యాచెస్, వేర్ బ్యాచ్ కోడ్ B1 అంటే అక్కడ జీకే అనే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అప్డేట్ బ్యాచెస్ సెట్ ఫ్యాకల్టీ కోడ్ ఈక్వల్స్ టు జీకే, వేర్ బ్యాచ్ కోడ్ ఎవరికి, B7, 1 రో అప్డేటెడ్ అనేసి వచ్చింది. ఇప్పుడు బ్యాచెస్ అనే టేబుల్ని డిస్ప్లే చేయండి. సో ఎంటర్. ఇక్కడ గమనించినట్లయితే మనకి B1 అనే బ్యాచ్ని జీకేనే, B7 అనే బ్యాచ్ని జీకేనే టీచ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నా సబ్ క్వరీ ఏం చేసింది అంటే B7 అనే బ్యాచ్కి B1 బ్యాచ్ని టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీనే అసైన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము సబ్ క్వరీస్ని యూస్ చేసి B7 అనే బ్యాచ్కి B1 అనే బ్యాచ్ని టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీని అసైన్ చేయడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ క్వరీ ఏంటి అంటే, నాకు కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే టేబుల్ ఒకటి ఉంది. ఈ కోర్సెస్ అనే టేబుల్లోంచి టాప్ 2 ఫీజెస్ని డిస్ప్లే చేయమని చెప్పాను. అంటే ఇది ఏ ఆర్డర్లోనా ఉండవచ్చు. టాప్ 2 దట్ మీన్స్ హయ్యెస్ట్ 2 శాలరీస్ని లేదంటే హయ్యెస్ట్ 2 ఫీజెస్ని డిస్ప్లే చేయమని చెప్పాను. చూడండి, దానికోసం సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, కోర్స్ కోడ్, అదేవిధంగా నేము, ఫీ ఫ్రమ్ సబ్ క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్, ఆర్డర్ బై ఫీ descending order, where row number less than 3. సో ఎంటర్ అన్న మనకి ఇక్కడ హయ్యెస్ట్ 2 ఫీజెస్ని డిస్ప్లే చేసింది. ఫస్ట్ ఈ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ ఆర్డర్ బై ఫీస్ డెసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ వాల్యూ టు లోయెస్ట్ వాల్యూ. ఈ క్వరీకి ఆన్సర్ 5990, 5500, 5000 ఇలా బిగ్గెస్ట్ వాల్యూ టు లోయెస్ట్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ కోర్స్ కోడ్, నేము, ఫీజు డిస్ప్లే అమ్మన్నా. సో వేర్ రో నెంబర్ లెస్ దాన్ 3 అన్న, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సో దీని వాల్యూ 1 లెస్ దాన్ 3 కనుక ఈ రోని డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా 2 లెస్ దాన్ 3 కనుక ఆ రోని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఈ రో 3 లెస్ దాన్ 3నా కాదు కనుక ఆ డేటాని డిస్ప్లే చెయ్యదు. అదే విధంగా నేను
లీస్ట్ 2 శాలరీస్ని డిస్ప్లే చేయమన్నా. చూడండి, సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి? కోర్స్ కోడ్, నేమ్, ఫీ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్? కోర్సెస్, ఆర్డర్ బై ఫీ అంటే అసెండింగ్ ఆర్డర్, వేర్ రో నంబర్ లెస్ దాన్ 3 అన్న. ఇక్కడ లీస్ట్ ఏమున్నాయి? 3500, 4000. డిఫాల్ట్గా మనకి ఈ సబ్ క్వరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్, ఆర్డర్ బై ఫీ అన్న. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, లోయెస్ట్ శాలరీ టు బిగ్గెస్ట్ శాలరీ. ఇప్పుడు ఈ రో యొక్క నెంబర్ 1 అనేది 3 కంటే చిన్నది కనుక ఆ రో. అదేవిధంగా 2 లెస్ దాన్ 3 కనుక, కండిషన్ ట్రూ కనుక ఆ రోని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము లీస్ట్ 2 శాలరీస్ని డిస్ప్లే చేయడం జరిగింది. సో అదే విధంగా నాకు హయ్యెస్ట్ ఫీ ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క డేటాని డిస్ప్లే చేయమని చెప్పాను. సో హయ్యెస్ట్ ఫీ అని చెప్పాను అంటే టాప్ 1 ఫీ. ఇక్కడ మనము డెసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేసిన తర్వాత వేర్ ఏం పడాలి? వేర్ ఏం డిస్ప్లే అవ్వాలి? ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రీవియస్ క్వరీస్కి రో నంబర్ 3 అని ఇచ్చాను. ఇప్పుడు రో నంబర్ ఓన్లీ 2, రో నంబర్ లెస్ దాన్ 2 అంటే ఫస్ట్ రో వస్తుంది, ఇంకే రోని డిస్ప్లే చేయదు. ఈ విధంగా మనము రో నంబర్ అనే కమాండ్ ద్వారా హయ్యెస్ట్ శాలరీని గెట్ చేసుకోవడం జరుగుతుంది. సబ్ క్వరీస్ అంటే ఏంటి అంటే ఒక క్వరీలో అనదర్ సబ్ క్వరీ జనరేట్ చేస్తే దాన్నే మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాం. ఫస్ట్ మనకి ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఇన్నర్ క్వరీ యొక్క రిజల్ట్ని మెయిన్ క్వరీకి అప్లై చేస్తుంది. సో ఈ విధంగా మనము సబ్ క్వరీస్ని జనరేట్ చేయడం జరుగుతుంది. అనదర్ ఎగ్జాంపుల్, 20 అనే డిపార్ట్మెంట్లో ఎవరైతే మినిమం శాలరీ గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేయమన్నా. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 20 అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 20 అని ఇచ్చాను. ఎంటర్. ఇక్కడ ఫస్ట్ ఈ సబ్ క్వరీ జనరేట్ అవుతుంది. సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 20 అన్న. 20 అనే డిపార్ట్మెంట్లోంచి మనకి మినిమం శాలరీని గెట్ చేసుకుంటుంది. ఎంత? 3200. ఆ శాలరీ 20 డిపార్ట్మెంట్లో మ్యాచ్ అయింది కనుక వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళలోంచి మినిమం శాలరీని గెట్ చేసుకోమన్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్
శాలరీ కమిషన్ తీసుకున్న వాళ్ళు, వేర్ కమిషన్ ఈస్ నల్ అండ్ శాలరీ ఈక్వల్స్ టు సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నల్ అన్న. ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళలోంచి లోయెస్ట్ శాలరీని గెట్ చేసుకోమన్నా. ఈ విధంగా మనము ఒక క్వరీలో అనదర్ సబ్ క్వరీని జనరేట్ చేస్తే దాన్నే మనము సబ్ క్వరీ అనేసి కాల్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.